విశాఖపట్నం ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా లెక్క చేయడం లేదు. దాదాపుగా 3 గంటల పాటు నిలుచునే ఉన్నాం. అయినా లెక్క పెట్టడం లేదు. కష్టం అనిపించినా, నడి రోడ్డు అన్న సంగతి తెలిసి ఉన్నా ఇవేమీ లెక్క పెట్టడం లేదు. ఎండలు తీక్షణంగా ఉన్నా ముఖంలో మాత్రం చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ఇంతటి ఆప్యాయతలకు, ఇంతటి ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఈ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ విశాఖ నడి రోడ్డు మీద ఎండను ఖాతరు చేయకుండా ఇన్ని వేల మంది కదిలి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ధర్నాలే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇవే ధర్నాలు వేల మంది నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కారణం ఏమిటి అని ఆలోచన చేసే పరిస్థితుల్లో ఈ నాయకులు, ఈ పాలకులు లేరు. ఇవాళ ఒకటి ఆలోచన చేయాలి. పాలన చేస్తా ఉన్న ఈ పాలకులు ఎన్నికలకు ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు? ప్రజలతో పని ఉన్నప్పుడు మీరు ఏం మాటలు మాట్లాడారు? ప్రజలతో పని అయిపోయాక ఇప్పుడు మీరేమంటున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఎన్నికలకు ముందు ప్రజలతో పని ఉన్నప్పుడు, ఓట్లతో పని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనే ఆశతో మీరన్న మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి ఈ పాలకులను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ వేళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నాకు బాగా గుర్తుంది, అప్పుడే కొత్తగా రాష్ట్రాన్ని విడగొట్టారు. ఢిల్లీకి వెళ్ళి మరీ రాష్ట్రాన్ని విడగొట్టించి హైదరాబాద్కు వచ్చారు. ఢిల్లీలో అయితే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మేమే మొట్టమొదటి ఓటేశామని చెప్పి వాళ్ళ ఎంపీలతో ఇలా చేతులు పైకెత్తిచ్చి మరి ఢిల్లీలో మీడియా ముందు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి రెండు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. సీమాంధ్రకు చెందిన మేనిఫెస్టో ఇది అని ఇలా బుక్ పైకెత్తాడు. తెలంగాణకు చెందిన మేనిఫెస్టో ఇది అని చెప్పి మరో బుక్ ఇలా పైకెత్తాడు. బుక్ పైకెత్తి ఇలా పేపర్లు తిరిగేస్తే అందులో కనిపించేది ఏమిటి అని అంటే ఊదరగొట్టారు ఎలక్షన్ల వరకు అంతా కూడా. వస్తూనే నా మొట్టమొదటి సంతకం వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి మొట్టమొదటి సంతకం పెడుతున్నాను అని ఊదరగొట్టారు. మేనిఫెస్టోలో రెండో పాయింట్ ఏమిటి అని అంటే డాక్రా అక్క చెల్లెమ్మలు చాలా బాధలు పడతా ఉన్నారు, వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి రెండో పాయింట్ గా కనిపిస్తుంది. మేనిఫెస్టో తిరిగి చూస్తే చంద్రబాబు నాయుడు గారు టీవీ లాంచ్ చేస్తే ఎన్నికలప్పుడు ప్రచారంలో భాగంగా ఇలా టీవీ ఆన్ చేస్తే చాలు టీవీలలో మనకు వినిపించేది, కనిపించేది ఏమిటో తెలుసా? జాబు కావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి, మంగళసూత్రాలు నిలబడాలంటే బాబు కావాలి, రైతులకు రుణాలు మాఫీ కావాలంటే బాబు కావాలి. టీవీలలో ఊదరగొట్టారు. బాబు రావాలి, జాబు కావాలి అని లక్షల మంది ఓట్లేశారు. బాబు రావాలి, రైతుల రుణాలన్నీ మాఫీ కావాలి అని లక్షల మంది రైతులు ఓట్లేశారు. లక్షల మంది పిల్లలు ఓట్లేశారు.
లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి, అక్క చెల్లెమ్మలతో పని అయిపోయింది, రైతన్నలతో పని అయిపోయింది, చదువుకుంటున్న పిల్లలతో కూడా విద్యార్థులతో కూడా పని అయిపోయింది. అంతే, బాబు అసలు రంగు బయటపడింది. ఇవాళ మీరు ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని ఇవాళ తుంగలో తొక్కుతా ఉన్నారు. ఎన్నికలకు ముందు బాబుకు తెలుసు 87,000 కోట్ల రైతుల రుణాలున్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఇంకా రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, లౌక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ 87,000 కోట్ల రైతుల రుణాలను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటున్నాడో తెలుసా? నేనెప్పుడు చెప్పాను 87,000 కోట్లని, నేనెప్పుడు చెప్పాను రైతుల వ్యవసాయ రుణాలని, నేను క్రాప్ లోన్లు మాత్రమే చెప్పాను అని చెప్పి మళ్ళీ ప్లేటు ఫిరాయింపు. ఒకసారి క్రాప్ లోన్లు మాత్రమే అని ప్లేటు ఫిరాయిస్తాడు, మరోవైపున 87,000 కోట్ల రుణాలకు గాను రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి పైచిలకు అకౌంట్లు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుంటున్న ఈ కోటి పైచిలకు రైతుల సంగతి చూస్తే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. కారణం ఇవాళ విశాఖపట్నానికి జగన్ వస్తున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయని నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి 22 లక్షల అకౌంట్లను తేల్చేశాడు. 1 కోటి మంది పైచిలకు రైతులుంటే కేవలం 22 లక్షల మందికి రైతులకు మాత్రమే అలా బిస్కెట్లు వేసినట్టుగా కాస్తో కూస్తో ఇస్తానంటున్నాడు. ఆ 22 లక్షల మంది రైతులకైనా ఎంత ఇస్తాడు అని చూస్తే అది మాత్రం నన్ను అడగద్దు, నేను ఇప్పుడే చెప్పను అని మాత్రం అంటాడు. ఎంత ఇస్తాడో చెప్పడు, ఎంతమందికి ఇస్తాడో చెప్పడు, కానీ రోజు మాత్రం బుకాయిస్తూ పోతాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి దాదాపుగా 1 కోటి మంది పైసలుకున్న రైతులకు సంబంధించి 87,000 కోట్ల రుణాలున్న సంగతిని ఇట్టే పక్కన పెట్టేశాడు. డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు దాదాపుగా 14,000 కోట్లున్నాయి. ఈ 14,000 కోట్ల రూపాయలు మాఫీ అవుతాయని డాక్రా అక్క చెల్లెమ్మలందరూ 1 కోటి ఆశలతో ఎదురు చూశారు. ఈ 14,000 రైతులకు సంబంధించి 87,000, ఈ రెండు కలిపితే 101,000 కోట్ల అప్పులున్నాయి. ఈ డాక్రా అక్క చెల్లెమ్మలకు రైతన్నలకు ఎన్నికల వేళ పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ 101,000 కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి కట్టనందుకు అపరాధ వడ్డీ 14,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల మీద 14% కడతా ఉన్నారు రైతులు అక్క చెల్లెమ్మలు. ఒక్క అపరాధ వడ్డీ భారమే ఈ 1,00,000 కోట్ల మీద 14,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసి ఇదే 20% మాఫీ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇటువంటి పెద్ద మనిషి, మాట మీద నిలబడని ఇటువంటి పెద్ద మనిషి అసలు రాజకీయాలలో ఉండడానికి అర్హత ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్నికలకు ముందు ప్రతి పిల్లాడికి ఉద్యోగం ఇస్తాను, నాకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు దేశానికి ట్యూషన్లు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ప్రపంచానికి ట్యూషన్లు చెప్పిన ఎక్స్పీరియన్స్ నాకుంది అని ఊదరగొట్టాడు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఇవాళ రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్లులున్నాయి. 1,75,00,000 ఇళ్లలో ఇవాళ 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కాలర్ పట్టుకొని నిలదీయడానికి పిల్లలు ఎదురు చూస్తా ఉన్నారు. అడ్డగోలుగా మాటలు తప్పుతా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా అంటారు, నేనెప్పుడు చెప్పాను గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అని ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినప్పుడు చెప్తారు. బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, అయ్యా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే నీతో పని, ప్రైవేట్ ఉద్యోగాలు అయితే నీతో పనే ఉందయ్యా, ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోవాలి కదా అని చెప్పి. ఇలా పూటకొక మాట, రోజుకొక అబద్ధం.
అవ్వ తాతల జీవితాలతో చెలగాటలాడుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున రాష్ట్రంలో 43,11,686 పెన్షన్లు ఉన్నాయి. ఆ అవ్వాతాతలకు ఆ డబ్బులు రాకపోతే కడుపులేకి అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి అవ్వాతాతల జీవితాలతో చెలగాటలాడుతా ఉన్నారు. 43,11,686 పెన్షన్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న పెన్షన్లు. 1000 రూపాయలు ఇస్తానన్నాడు. 43,11,000 పెన్షన్లకు 1000 రూపాయలంటే నెలకు 431 కోటి రూపాయలు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇస్తానన్నాడు. అంటే 7 నెలలు. 7 నెలలకు 431 కోటి రూపాయలు అంటే దాని అర్థం 3,000 కోట్ల రూపాయలు. 5 నెలలకు ఇప్పుడు ఇస్తా ఉన్న 130 కోట్ల రూపాయలు 200 రూపాయలు చొప్పున ఇస్తే 5 నెలలకు 130 కోట్లు ఇంటూ 5 నెలలు అంటే 650 కోట్లు. రెండు కలిపితే 3,700 కోట్లు. అవ్వ తాతల కోసం నిజంగా పెన్షన్లు కత్తిరింపులు లేకుండా ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్లు, కొత్త పెన్షన్ల గురించి నేను మాట్లాడడం లేదు సుమా, ఉన్న పెన్షన్ల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఇటువంటి దానికి 3,700 కోట్ల రూపాయలు ఖర్చు బడ్జెట్ లో కేటాయింపులు చేయవలసి వస్తే ఈ పెద్ద మనిషి బడ్జెట్ లో కేవలం 1,350 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి 2,400 కోట్ల రూపాయలు కత్తిరింపులు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ అవ్వ తాతల పెన్షన్లకు కమిటీలు వేశాడు. కమిటీలు ఎవరో తెలుసా? గ్రామాలలో అంత తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు. వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు కత్తిరింపులకే ఉన్నారు అన్నట్టుగా పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇటువంటి దారుణమైన పరిపాలన ఇవాళ సాగుతా ఉంది. ఇవాళ చదువుకుంటున్న పిల్లలున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి పిల్లాడిని గొప్పగా చదివించాలి, చదువుల కోసం పేదరికం అడ్డు రాకూడదు, ప్రతి పిల్లాడు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అని చెప్పి ఆ దివంగత నేత కలలు కన్నాడు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఈ సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి సంబంధించిన 2,400 కోట్లు పక్కన పెట్టండి, 4 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇంతవరకు కూడా తీర్చలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత మరో మాదిరిగా చేస్తా ఉన్నారు. ఇవాళ అందుకనే ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నవంబర్ 5వ తారీఖున ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేశాం. మళ్ళీ దాంట్లో భాగంగానే కొనసాగింపులో భాగంగా మళ్ళీ ఇవాళ డిసెంబర్ 5వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కేంద్రాల ఎదుట మళ్ళీ ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. మళ్ళీ జనవరి 6, 7వ తారీఖున నేనే 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. ఇంతటితో కూడా పోరాటం ఆగిపోదు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఇప్పటికే దాదాపుగా 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 86 మంది రైతుల ఆత్మహత్యలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన 86 మంది రైతు ఆత్మహత్యల గురించి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తే ఆత్మహత్యలు జరిగాయా, ఎక్కడ జరిగాయా, ఎప్పుడు జరిగాయా అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు బుకాయిస్తారు. రైతుల జీవితాలతో అవహేళన చేస్తూ మాట్లాడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధొచ్చేట్టుగా చెప్తా ఉన్నా, ఆ 86 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను సంక్రాంతి పండుగ తర్వాత వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాను, వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఓదారుస్తాను, చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తాను నీ పాలనలో ఎంతమంది రైతులు చనిపోయారు అని చెప్పి. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది రైతుల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని, డాక్రా అక్క చెల్లెమ్మల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని, చదువుకుంటున్న పిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని, అవ్వ తాతల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. ఇదే విశాఖపట్నం జిల్లాలో, ఇదే ఉత్తరాంధ్రలో హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు దాదాపుగా 10 రోజుల పాటు ప్రతి ప్రాంతం నేను తిరిగా. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రతి ప్రాంతం తిరిగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు భయానకమైన వాతావరణం కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా అని చెప్పి అడిగా.
చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే, ఇలా ఒక వ్యాన్ వచ్చేది కాలనీలకి. కాలనీలో దాదాపుగా 1000 మంది నివాసం ఉంటారు. 1000 మంది నివాసం ఉంటున్న కాలనీలోకి ఒక వ్యాను ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒక వ్యాన్ వచ్చేది. వచ్చినప్పుడు ఆ వ్యాన్లలో పులిహోర పొట్లాలు, పాల ప్యాకెట్లు ఉండేటివి. 1000 మంది నివాసం ఉంటా ఉంటే ఆ వ్యాన్లో మాత్రం కేవలం 200-300 వందలకు మాత్రం సరిపోయే పొట్లాలు ఉంటాయి. ఆ పొట్లాలు ఇలా ఇసిరేసేవాళ్ళు, ఇలా ఇలా కుక్కలకి ఇసిరేసినట్టుగా ఇసిరేసేవాళ్ళు. చూసినప్పుడు బాధ అనిపించింది. నిజంగా నీకు మానవత్వం ఉంటే ఎందుకు ఆ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి మేము ఈ సహాయం చేస్తున్నామని చెప్పి ఆ పాల ప్యాకెట్టు, ఆ పులిహోర ప్యాకెట్టు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడే ఉండి చేసిందేమిటి అని అంటే సున్నా. ఇక్కడే తానున్నాడు, ఇక్కడే ఊదరగొట్టాడు హుదూద్ తుఫాన్ గురించి. ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూ పోయాడు. అంత చేశాను ఇంత చేశానని చెప్పాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని అంటే, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అంతవరకు ప్రతి నెల బియ్యం మామూలుగా కేజీ రూపాయికి కొనుక్కునే వాళ్ళం. 20 కేజీలు బియ్యం 20 రూపాయలకు వచ్చేది. ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అని అంటే, ఆ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 25 కేజీలు బియ్యం మాత్రం రేషన్ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ ఒక్క పైసా చేయలేదు. ఇది ఈ పెద్ద మనిషి చేసింది. మత్స్యకారులకైతే 50 రూపాయలు ఇచ్చాడు, మిగిలిన వాళ్ళకైతే 25 రూపాయలు ఇచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇల్లులు నాశనం అయిపోయాయి. ప్రతి ఇంటికి కనీసం బతకడానికి పనులు లేవు, తినడానికి తిండి లేదు. వారం రోజులు 2 వారాల పాటు ఆ ప్రజలు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితిలో బతికారు. పొలాలకు పోవాలన్నా, పనులు చేసుకోవాలన్నా కరెంటు లేదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళని ఆదుకునేందుకు ప్రతి ఇంటికి 5000 రూపాయలన్నా ఇవ్వండి అయ్యానంటే నేను ఇవ్వను పో అని చెప్పన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఒక్క ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే దాదాపుగా ఇళ్ల నష్టం 3 లక్షల ఇల్లులు. ఏమైనా ఇచ్చాడా అనంటే ఇంతవరకు ఏమైనా ఇచ్చాడా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఏమీ ఇవ్వలేదు. దాదాపుగా 5,94,00,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి రుణాలు కట్టడి కారణంగా, ఈయన కట్టొద్దంటే కట్టడి కారణంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ 5,94,00,000 ఎకరాలలో చంద్రబాబు నాయుడు గారు కనీసం రూపాయన్నా ఇచ్చాడా? 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా చెప్పాలి. రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. హార్బర్ ప్రాంతం నాకు కూడా గుర్తుంది. అక్కడ కనపడినప్పుడు 400 బోట్లు పోయాయి, 64 బోట్లు పూర్తిగా వెళ్ళిపోయాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బోట్లకి ఏమైనా రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఏమీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపుగా 3-4 వేల బోట్లు, ఫైబర్ బోట్లు పోయాయి. ఒక్కొక్క బోటు 4 లక్షలు. మోటార్ బోట్లు, సోనా బోట్లు అయితే ఒక్కొక్క బోటు 30 లక్షల రూపాయలు. ఫైబర్ బోట్లు అయితే ఒక్కొక్క బోటు 3-4 లక్షల రూపాయలు. వలలు ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు. వాళ్ళ కోసం నువ్వేమైనా చేశావా అని అడిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశావా అని అడుగుతా ఉన్నా నేను. ఒక్కటంటే ఒక్కటి చేయలేరు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఒకటి చెప్తారు, ఎన్నికలు అయిపోయాక ఇంకొకటి చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే విశాఖ జిల్లాలోని బాక్సైట్ మైన్ల గురించి ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? బాక్సైట్ మైన్లను రద్దు చేస్తాను అని చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. ఇదే పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఇచ్చిన మాటలు గాలి కొదిలేస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా గుర్తుంది. చెంగల వెంకట్రావు గారి కాన్స్టిట్యున్సీ పాయికరావుపేటలో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు పీసీపీఆర్ ల్యాండ్ కు సంబంధించి భూముల అక్విజిషన్ జరుగుతా ఉందా, ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళను చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఇవాళ అదే పీసీపీఆర్ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటున్నారు అని అంటే, భూములు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో, ఇదే ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలప్పుడు సోంపేటకు వెళ్ళి ఇక్కడ పవర్ ప్లాంట్ వస్తే
నేను 2 రోజుల్లోనే పవర్ ప్లాంట్ జీవోను క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే సోంపేట్లోనే, ఆ సోంపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఆ రోజు 2400 ప్లాంట్లు మెగావాట్ల ప్లాంట్ ఉంటే ఇవాళ 4000 మెగావాట్ల కోసం జపాన్తో ఒప్పందం కుదుర్చుకొని వస్తాడు. ప్రతి విషయంలోనూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో మాట చెప్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని కడిగేయడానికి రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచేందుకు జగన్కు తోడుగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇందులో భాగంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న దారుణాల గురించి, హుదూద్ తుఫానుకు సంబంధించిన నష్టాల గురించి, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గురించి, డాక్రా అక్కచెల్లెమ్మల గురించి, అవ్వాతాతల పెన్షన్ల గురించి, చదువుకున్న పిల్లల గురించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తాం. అర్జీ ఇచ్చేది ఇవాళ మొట్టమొదటి అర్జీ. ఇది చివరి అర్జీ కాదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం ఇంతటితో మొదలవుతా ఉంది అని చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ కష్టం అనిపించినా కూడా నడి రోడ్డున్న సంగతి తెలిసి ఉన్న ఎండను సైతం ఖాతరు చేయకుండా ధర్నాకు మద్దతు తెలుపుతూ అందరూ వచ్చినందుకు పేరు పేరున అందరితోనూ చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.